ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకొని ఆ తదుపరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తర్వాత ఇజ్రాయేలు సర్వజవనానం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణము సీను అరణ్యములో ప్రయాణమైపోయిరి. రెఫీదిలో దిగి తమ ప్రజలు తమకు త్రాగునీళ్లు లేనందున మోషేతో వాదించుటకు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని మోషేని అడగగా, మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికగొని మోషే మీద సనుగుచూ, ఇది ఎందుకు మమ్మను మా పిల్లలను మా పశువులు దప్పిక చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితివి అనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెడుచు, ఈ ప్రజలు నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. అందుకు యెహోవా, నీవు ఇజ్రాయేలు పెద్దలను కొందరిని తీసుకొని ప్రజలకు ముందుకు పొమ్ము. నీవు దీనిని కొట్టిన తర్వాత ఆ నదిని కొట్టు, ఆ కర్ర చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ ఓరేపు బండ మీద నేను మీకు ఎదురుగా నిలిచెదను. మీరు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దాని నుండి నీళ్లు బయలువెళ్ళెను. మోషేతో సెలవీగా మోషే ఇజ్రాయేలు పెద్దల కనుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇజ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుట బట్టి ఆ చోటికి మస్సా అనియు రెఫెబా అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మస్సా శోధించే ప్రజలు. ఎవరిని శోధిస్తారంట వీళ్ళంటే? మొట్టమొదటిగా దేవుణ్ణే శోధించే ప్రజలంట. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యము యాత్ర చేస్తున్నప్పుడు ఐగుప్తులో ఎన్నో మహత్కార్యాలు క్రియలు చూసిన వీరు కొంత దినము ప్రయాణం చేసి, కొన్ని దినాలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి సముద్రపు హద్దులు చీల్చబడ్డ తర్వాత కూడా వీరు ఎలాగ శోధిస్తున్నారంటే దేవుణ్ణి శోధించే ప్రజలు వీళ్ళు. ప్రతిరోజు చాలామంది కూడా తమ జీవితంలో, ఆత్మీయ జీవితంలో కావచ్చు, దేవుణ్ణి బాధపరుస్తారు. ఇక్కడికి దీనికి పెట్టిన పేరు ఏంటంటే మస్సా, అంటే దేవుణ్ణి శోధించిన స్థలమని అర్థం. అయితే వీళ్ళకి వచ్చిన భారం ఏంటి, సమస్య ఏంటి? ఇజ్రాయేల్ యొక్క ప్రజలు అరణ్యములో బయలుదేరి వెళ్తూ ఉన్నారు. కొంత దూరము, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సముద్రము 2 పాయలుగా చీలింది. వెనక శత్రువులు వస్తున్నారు, వెనక ఫరో వస్తున్నాడు, రథాలు వస్తున్నాయి. అలాంటి సందర్భంలో దేవుడు ఎలాంటి అద్భుతం చేసి ప్రజలను బయటకు తీసుకొచ్చాడంటే సముద్రము 2 పాయలుగా చీల్చి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప దేవుడు, అంత సముద్రాన్ని చీల్చగలిగిన దేవుడు వీళ్ళకు కొద్దిగా మంచినీళ్ళు దప్పికైతే దేవుని మీద, సేవకుని మీద వ్యతిరేకం చేస్తున్నారంట. చాలామంది కూడా సులువుగా, తేలిగ్గా కనపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొదటగా దేవుడు, సేవకుడు. దేని మీదైనా ఎవరినైనా నువ్వు తేలిగ్గానలేవు, కానీ సేవకుడిని తేలిగ్గానగలుగుతారు. నేను చెప్తున్న మాటగా ఇక్కడ బైబిల్లో రాయించిన మాట, మోషే మీద వాళ్ళు సనుక్కుంటున్నారంట. మోషే, ఇదిగో నువ్వు మాకు మంచినీళ్ళు లేవు. ఇప్పుడంటే మినరల్ వాటర్లు ఉన్నాయి, ఇప్పుడంటే బోర్లు ఉన్నాయి, ఇప్పుడంటే చక్కగా మనకు ట్రావెల్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలకు అరణ్యంలో నీళ్ళు ఎక్కడ తేగలుగుతారు ఒక మనిషి? అయితే నేను అంటాను, ఒక్క మనిషి ఉంటే కొన్ని లక్షల మంది జీవితాలు దేవుడు మారుస్తాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే లక్షల మందికి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే లక్షల మంది దాహాన్ని తీర్చి లక్షల మంది కనులు దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి అంశము మస్సా అనగా శోధించేవారు. ప్రతిదీ ఎన్ని కార్యాలు చేస్తున్నా, ఎన్ని అద్భుతాలు చేస్తున్నా ఎక్కడ శోధిస్తారంటే ఆయన దూషించటంలో శోధిస్తారు, చర్చికి రాకుండా ఉంటుందంటూ శోధిస్తారు, మందిరానికి రాకుండా ఉండడంలో శోధిస్తారు. ఎంత చేసినా దేవుని సన్నిధిలో కనపడకుండా వీళ్ళు మస్సాడతారు. మాకు దేవుడు ఏ మేలు చేశాడు? మేలు చేస్తే ఒకలాగుంటారు, మేలు జరిగిన తర్వాత ఇంకొకలాగుంటారు. అయితే ఇక్కడ అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, మోషే అంట చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? అయ్యా, ఇంకా కొంతసేపు ఆగితే
వీళ్ళు నన్ను చంపుతారు, ఇక నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. మోషే ఒక్కడు, ఇజ్రాయెల్ ప్రజలు బోల్డ్ మంది, ఒక్కడేం చేయగలుగుతాడు? అయితే మోషే వెళ్ళి ప్రార్థన చేయగా మోషే ప్రార్థన ఆలకించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే, నువ్వెందుకు బాధపడుతున్నావు? నేనేమో నీళ్ళు లేనున్నా, నేనేమైనా అసమర్థుడినా, నేనేమైనా కార్యాలు చేయలేను వాడినా, నా బాహుబలము తక్కువేమైనదా? ఇదిగో కొంతమంది పెద్దలను తీసుకొని నిలబడు, ఓరేబుకు రా. ఎక్కడికి రమ్మంటున్నాడు? ఓరేబు కొండ మీదకి రా, అక్కడికి రా. ఓరేబు మీద నిలిచి చేతులెత్తి ప్రార్థన చేస్తే సమస్యలు తీర్చగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా సమస్య వచ్చినప్పుడు ఓరేబు అనగా దేవుని సన్నిధిలోనికి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించే దేవుడైనా. ఒక్క వ్యక్తి ప్రార్థన లక్షల మంది దాహాన్ని తీర్చింది. ఒక్క వ్యక్తి ప్రార్థన లక్షల మంది కోపాన్ని తగ్గించింది. ఒక్క వ్యక్తి ప్రార్థన అరణ్యములో దాహాన్ని తీర్చి అరణ్య యాత్రలో తేలికపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను, ఈ ఒక్క వ్యక్తి మోషే ప్రార్థన చేస్తే లక్షల మందికి దాహం తీర్చిన దేవుడు. నీ ఒక్కదాని నిలబడి ప్రార్థన చేస్తే, నీ ఒక్కడు నిలబడి ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఎందుకు అద్భుతాలు జరగవు? నీ ఇంట్లో ఎందుకు మార్పు రాదు? నీ ఇంట్లో ఎందుకు నీ పిల్లల క్రమశిక్షణలోకి రారు? నీ ఇంట్లో ఎందుకు నీ భర్త క్రమశిక్షణలోకి రాడు? నీ ఇంట్లో ఎందుకు నీ భార్య క్రమశిక్షణలోకి రాదు? మోషే ప్రార్థించగా క్రమశిక్షణలోకి తీసుకొచ్చిన దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు క్రమశిక్షణలోనికి రారు? మస్సా, దీని పేరేంటంట? మస్సా. జగడమాడుతున్నావు దేవుని సన్నిధిలో, బొంకుతున్నావు దేవుని సన్నిధిలో. సంపూర్ణమైన ఆరాధన, పరిపూర్ణమైన భక్తి చేయక మస్సాడుతున్నాడు చాలామంది ఈరోజు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఓరేబుకు వచ్చి ప్రార్థన చేయగా ఏమైందంటే ఆ బండను కొట్టగా, ఏం కొట్టగంట? బండను మోషే తన చేయి తీసుకొని అలా బండ మీద కొట్టగా బండలోంచి నీటి ఊటలు ఊపి, ఈరోజు ఒక బోరింగ్ వేస్తేనో ఒక బోర్ వేస్తేనో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ రోజు లక్షల మందికి బండలోంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఈరోజు నీ ఇంట్లో సమృద్ధిని ఎందుకు ఇవ్వడం? ఓరేబులో నువ్వు నిలబడకనే, ఓరేబులో సమర్పణ కలిగి లేకటనే, ఓరేబులోనికి నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా వస్తావో, దేవుని సన్నిధిలో మోకరించి శ్రమ యందు నిలబడి ప్రార్థన చేస్తావో, ఆ క్రీస్తు బండలోంచి ఉదయించిన నీళ్లు నీ ఇంట్లో జీవజల ఊటలుగా మారుతాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు ఒకటి ఆలోచించేయి. ఓరేబులో ఉన్నావా? మస్సాలో ఉన్నావా? శోధించే వ్యక్తికి ఉన్నావా? ఆరాధించే వ్యక్తికి ఉన్నావా? ప్రార్థించే వ్యక్తికి ఉన్నావా? నిద్రపోయే వ్యక్తికి ఉన్నావా? మందిరానికి వెళ్ళే వ్యక్తి ఉన్నావా? ఆదివారం పనికిపోయే వ్యక్తికి ఉన్నావా? ఎలా ఉన్నావు నువ్వు? మోషేను యేసయ్యను మస్సా అంటే శోధించారంట ఇజ్రాయెల్ ప్రజలు. నేటి తరములో నువ్వు శోధిస్తున్నావా? ఆరాధిస్తున్నావా? నువ్వు సమర్పణ చేసుకుంటున్నావా? సమర్పణ కలిగి కొంతమంది మళ్ళీ ఏం చేస్తున్నారంటే సమర్పణ విడిచిపెడుతున్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. హోరేబులో నిలబడు. హోరేబు నిలబడి చెయ్యెత్తి హోరేబు కొండ మీద బండ మీద నీటిని కొట్టగా మోషే చెయ్యెత్తి బండ మీద నీటి కొట్టగా కొన్ని లక్షల మందికి దాహాన్ని తీర్చిన దేవుడు నీ దాహాన్ని ఎందుకు తీర్చడు? నీ అవసరాలు ఎందుకు తీర్చడు? ఇది చేయని చేతగాక చేసేవాళ్ళ మీద మళ్ళీ ఎరసనాలు. మస్సా మనసు ఎప్పుడైతే మారితో ఆత్మ సంబంధమైన మనసు నీలోకి వచ్చింది. వ్యసనం ఎప్పుడైతే పోద్దో సమాధానం నీకు గుడారంలోకి వచ్చింది. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి నీ సమస్యను, ప్రజల సమస్య కొరకు నువ్వు ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తావో, యాకోబును లెగిసి ప్రార్థన చేస్తావో, ఎడారిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేస్తావో, ఆ సమయంలో బండలోంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు నీ జీవితంలో జీవజల ఊటలు నింపుతుంది దేవుడు ఆయన. హల్లెలూయా. ఒక ఆమెను చూస్తాం కదా, ఆమె పేరు హాగర్. హాగర్ అంట అన్నీ పోగొట్టుకుందంట. కొడుకును కూడా ఇసిరేసుకుందంట. కొడుకును ఇసిరేసుకొని అరణ్యములో కేకలు వినబడుతున్నాయంట. ఇక అబ్బాయి చావు చూడలేక తలడు తిప్పుకొని ఏడుస్తుందంట. కారణం ఏంటంటే నీళ్లు లేక. ఏమి లేక? నీళ్లు లేక. అయితే ఒకరు గమనించనా, ఒకరు చెప్పనా, ఆగరకు నీళ్ళు ఇచ్చిన దేవుడు ఆగరు కొడుకు కూడా నీళ్ళు ఇచ్చి, ఒక్క మాట నేను మీకు రాత్రి చెప్తాను,
ఆగర్ అన్నీ పోగొట్టుకుందంట, కానీ తనకున్న తిత్తిని పోగొట్టుకోలేదు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే విశ్వాసాన్ని పోగొట్టుకోవాలా, నిరీక్షణ పోగొట్టుకోవాలా. అబ్రహాము గారు పోతా వస్తూ ఆమెకు కొంత సద్దిని పెట్టి ఆమెకు నీళ్ల తిత్తినిచ్చి పంపించాడంట. కొడుకునైనా ముళ్ళ పొదల్లోకి బండ సందుకి ఇసిరేసుకుంది, కానీ తనకున్న తిత్తిని పడేసుకోలేదంట. ఏడుస్తుందంట. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎవరిని స్వరం వినపడిందంటే ఆ పిల్లగాని స్వరం వినపడిందంట. అప్పుడు అంటున్నాడు, అమ్మ ఆగర్, నీ కుమారుని యొక్క ఏడుపులు విన్నాం. ఎందుకో తెలుసా? ఇదిగో నీవు ఆ బండలోంచి నీళ్లు ఇవ్వబోతున్నాడు. నీవు నీ కుమారుడు తాగి నీ తిత్తులో నీళ్లు నింపుకొని మళ్ళా ప్రయాణం సాగించు. ఏం బాగొట్టుకుందామే? కొడుకునైనా దూరం చేసుకుంది, కానీ తనకున్న తిత్తిని, తనకున్న విశ్వాసాన్ని, తనకున్న రక్షణను, తనకున్న అభిషేకాన్ని, తనకున్న ఆత్మను, తనకున్న అభిషేకమును కోల్పోవాలా. ఈరోజు అభిషేకాన్ని కోల్పోతున్నావు, ఆత్మను కోల్పోతున్నావు, మొదట్లో ఉన్న తీర్మానాన్ని కోల్పోతున్నావు, మొదట్లో బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్న తీర్మానాన్ని కోల్పోతున్నావు. నీ విశ్వాసం పరిపూర్ణం కాకుండా సన్నగిల్లిపోతుంది. నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నావు అంటే ఇప్పుడు ఆత్మీయ స్థితిని పోగొట్టుకొని ఏం సంపాదించుకోవడానికి పరిగెత్తుతున్నావు? ప్రభు అంటున్నాడు, నాకు వేరయ్యిండు నువ్వు ఏది? నువ్వు నాలో ఫలిస్తే నేను ఇంకా నిన్ను ఫలింపజేస్తాను. నాలో తాకితే నిన్ను అనేక మందికి ఈట్రిపు నది వరకు వ్యాపించిన దేవుడు ఇదిగో మనను కూడా ఫలింపు చేయాలని కోరుకుంటాడు. ఈ కడవరి దినాల్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది. ఏందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మస్సాలో ఉన్నావా, ఓరేపులో ఉన్నావా? మస్సాలో ఉంటే నువ్వు ఇదిగో ఒకరోజు మాయమైపోతావు. ఓరేపులో ఉంటే ఒకరోజు ఎత్తపడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఓరేపు కొండ, ఓరేపు అనుభవం, ఓరేపులోకి ఎవరైతే వస్తారో, ఓరేపు సన్నిధిలోకి ఎవరైతే నిలబడతారో అనగా క్రీస్తు మీద ఆధారపడితే ఆ ఆరాధన ఒక ఆయనంట రాత్రంతా అలసిపోతే నేనంటాను రాయి తలగడగా చేసుకోవటం ఏంటండి? రాయి తలగడగా చేసుకుంటే దిండులాగా మారిపోయిందంట. మన రాయి మీద వండుకోగలుగుతామా? కాసేపు వండుకుంటే తర్వాత ఏమైపోద్ది? తలంతా మాడంతా నెప్పొచ్చేస్తుంది. ఈయనకంట ఆ రాయే తలగడగైందంట. హల్లెలూయా. ఆ రాయే నెమ్మదినిచ్చిందంట. ఆ రాయే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, వీళ్ళంట మస్సా, ఇదిగో ఆయనంట త్రాగుటకు దానిలోంచి నీళ్లు బయలుదేరి దేవుని మోసేతో సెలవీగా పెద్దల కనులు ఎదుట చేసును. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలంట వాదమును బట్టి యెహోవా వారి మధ్య ఉన్నారో లేడో తెలుసుకోవాలని శోధించారంట. ఎన్ని అద్భుతాలు చేసినా శోధిస్తావు నువ్వు దేవుణ్ణి. నీకు మేడిచ్చినా శోధిస్తావు, కారు ఇచ్చినా శోధిస్తావు, బంగారం ఇచ్చినా శోధిస్తావు. ఇంకొకటికి ఏది నాకు ఇంకోటి కావాలంటావు. తృప్తి ఎక్కడ ఉంటుంది మనుషుడికి? తృప్తి లేని జీవితం. శోధించటం మస్సా. ప్రభు అంటున్నాడు ఈ రాత్రి ప్రభు మనకి సెలవిస్తున్న మాట ఏందో తెలుసా? మనము మస్సాలో ఉండే వ్యక్తులుగా ఉండకూడదు. అందుకనే దాతాను అభిరాములు ఏం చేశారంటే శోధించారంట. దేవుని శోధించారంట, దైవజనుని శోధించారంట. నేలంట భూమి విడిచి భూమిలో వాళ్ళని కప్పివేసిందంట. ఈ రాత్రి ప్రభు అంటాడు, నీవు మోషే పక్కన నిలబడే వ్యక్తిగా ఉంటావా, దాతాను అభిరాము పక్కన ఉండే వ్యక్తులుగా ఉంటావా? ఒకటే నేను ఈ రాత్రి మీకు చెప్తుంది, ఒకటే దేవుడు మీతో మాట్లాడుతుంది. చూడండి, ఇదిగో ఇక్కడనే ఓరేపులోని బండ మీద నేను మీకు ఎదురుగా నిలిచేదను. ఎక్కడ నిలుస్తానన్నాడు దేవుడు? నీవు ఆ బండను కొట్టగా ప్రజలు నీళ్లు దానిలోంచి త్రాగుతారు. ఆ బండ మీద దేవుడు నిలుస్తాడు. చాలామంది ఓరేపు అనగా దేవుడు నిలిచే స్థలం అని అర్థం. ఆ బండ మీద నిలబడరు. అందుకని ప్రభు అన్నాడు, క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నవాడు వానొచ్చినా వరదొచ్చినా ఆ ఇల్లు కూలిపోదు. ఇసుక మీద కట్టుకున్నవాడు గాలి వచ్చినా, ఆత్మీయ స్థితిలో మన పునాది ఎలా కట్టబడాలంటే ప్రియులారా, క్రీస్తు అనే బండ మీద కడితే ఎప్పటికీ ఆ ఇల్లు అంట కూలిపోదంట. రాత్రి ప్రభు అంటున్నాడు, మస్సాగా ఉన్నామా, ఓరేబులో ఉందామా? ఈ రాత్రి ఒక తీర్మానం. ఒకవేళ ఇన్ని చేస్తున్నా మనకు తృప్తి లేకుండా, దేవుడు మన జీవితంలో పోషిస్తున్న తృప్తి లేకుండా, ఇదిగో నాకెందుకు ఇంకా ఇది, నాకెందుకు ఇది, మస్సా అనగా దీని పేరు ఏంటంట, మస్సా. ఏంటంట? దేవుణ్ణి శోధించే ప్రజలంటే వీళ్ళు. ఏం శోధించాడు? అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యాలు చూస్తారు. మళ్ళీ తెల్లారేమంటారు, నాకేంది, నా బ్రతికేంది ఇది, నా జీవితం ఏంది ఇది, నాకే ఇలాంటిదా,
అరే నిన్ననే అద్భుతం చేశాడు దేవుడు అంటే నీకు ప్రతిరోజు దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఒకటే అద్భుతం చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పే అద్భుతం ఏందో చెప్పనా? ఒక మాట దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతం ఏందో చెప్పనా? ఒక్కసారి కడబోర మోగంగా నేను తీసుకుపోవటమే నీ జీవితంలో అద్భుతం. హల్లెలూయ. ఈ భూమి మీద కడబోర మ్రోగగా యేసయ్య పరలోకానికి చేర్చుకోవటమే నీ జీవితంలో శ్రేష్టమైన అద్భుతం. ఇదికి మించింది నీ జీవితంలో ఎంత సంపాదించుకున్నా, ఏది చేసినా, ఎంత చేసినా దీన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. ఒక్కటే ప్రభు అంటున్నాడు ఈ రాత్రి, ఓరేపు మీద నేను నిలుస్తాను, మీరు నా ఎద్దకు వచ్చి నిలబడండి. రేపు యేసయ్య రాకడ మీద బోరోదపోతుంది, శబ్దం వినబడబోతుంది, ఆకాశ శక్తులు కదలపోతున్నాయి, భూకంపాలు కదలబోతున్నాయి, ఆకాశ మండలాలు కదలబోతున్నాయి. యేసయ్య రాకడ రాబోతుంది. ఆ రోజు బోరబోదగా ఎత్తబడే ఓరేపు కొండ మీద నువ్వు నిలిచి ఉంటే యేసయ్య మహిమలో నువ్వు నిలబడతావు. యేసయ్య రాకడికి ఎత్తబడతావు. ఎత్తబడే వ్యక్తికుంటావా, ఎడవబడే వ్యక్తికుంటావా? ఎడవబడే వ్యక్తి మస్సా, ఎత్తబడే వ్యక్తి ఓర్రేపులో ఉంటాడు. హల్లెలూయా. దేవుడి రాత్రి సెలవిస్తుంది, నేను నిలుస్తాను మీ ఎదుట. రేపు యేసయ్య నిలబెడతాడు మనల్ని, యేసయ్య రాకడికి నిలబెడతాడు మనల్ని. నువ్వు నిలబడే వ్యక్తికుంటావా, పడిపోయే వ్యక్తికుంటావా, పరలోకానికి వెళ్ళే వ్యక్తికుంటావా, నరకానికి వెళ్ళే వ్యక్తికుంటావా? అయితే పరలోకానికి వెళ్ళాలంటే మస్సాను విడిచిపెట్టు. పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? నువ్వు ఓరేపులోనికి రా. ఓరేపు కొండ ఎదుటి నిలబడు. ఓరేపు దగ్గరకు వచ్చి దేవుడు చెప్తున్న మాటను నువ్వు విను, ఆలకించు. నువ్వు ప్రార్థన చేస్తే బండలోంచి నీళ్లు ఉపికించిన దేవుడు నీ జీవితంలో జీవజల మధురము కలిగిన కృపావర్షమును కుమ్మరిస్తాడు. కృపే, నీ కృప తప్ప వేరొకటి లేదయా, కృప తప్ప వేరొకటి లేదయా. కృపయే కదానా ఆశ్రయము, నీ కృపయే కదానా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది. నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది. నిత్యము నిలుచును నీ కృపయే యేసయ్యా, నిత్యము నిలుచును నీ కృపయే. కృప తప్ప వేరొకటి, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ఏం సంపాదించుకోవాలి? ఓరేపు దగ్గరికి వచ్చి ఆయన కృపలో నిలుద్దాం, ఆయన సన్నిధిలో నిలుద్దాం. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట ఆలకించి మస్సాలోంచి విడిపించబడి, మారాలోంచి విడిపించబడి మధురంగా మార్చబడదాం. మనమే ఒక జీవ ఊటకి ఎందుకు మారకూడదు? నేను అంటాను, యేసుప్రభు వచ్చి ఒక ఆమె దగ్గరికి అన్నాడు. ఏమన్నాడు? అమ్మా, నీవిచ్చు నీళ్లు మరలా దప్పిక్కుంటావు, నేనిచ్చు నీళ్లు ఎన్నటికీ. ఇప్పుడు ఆమె ఆ నీళ్లు పొందుకుందంటారా, పొందుకోలేదంటారా? అందుకే ఆమె ఉంది, ఊర్లోకి వెళ్ళి జీవజలం ఇచ్చిన యేసు గురించి చెప్పింది ఆమె, జీవాధిపతి అని యేసు గురించి చెప్పింది ఆమె, లోకరక్షకుడిని యేసు క్రీస్తు గురించి చాటించిందామే. ఆయన పాదాల యొద్ద అంటుకొని ఓరేపు యొద్ద నిలిచిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఆమె దేవుని పాదాల యొద్ద ఆరాధన చేస్తున్న వ్యక్తిగా మార్చబడ్డదే. అదే జీవజలం. ఓరేపులో ఉంటే అన్నీ ఉంటాయి. హల్లెలూయా. ఓరేపు దగ్గరికి రా, క్రీస్తుని ఎదుట నిలబడతాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఒక్క మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు లక్షల మంది జీవితంలో ప్రభావితం చెప్పిన దేవుడు. ఒక్క వ్యక్తి నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ స్థితిని ఎందుకు మార్చడు? నీ పరిస్థితులు ఎందుకు మార్చడు? నీ కుటుంబంలో జీవితం నీ జీవిత విధానాన్ని ఎందుకు మార్చడంటే నీవెక్కడ రావటంటే మస్సాలో ఉండి ఓరేపుకి వస్తున్నావు అనుకుంటున్నావు. మస్సా అనగా జగడం. ఏంటంటే దీని పేరు జగడం. జగడములాడి డాంబికములు, అబద్ధాలు, అసూయలు, కక్షలు, ఇంకేంటి కోపం, క్రోధం,
అల్లరితో కూడిన ఆటపాటలు అన్నీ పెట్టుకొని ఓరేపుకు వస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. ఆలకించడు. ఎన్ని విడిచిపెట్టి ఓరేపు దగ్గరికి రా. ఓరేపు దగ్గర నిలబడి దేవుడిని నువ్వు చూస్తావు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ఒక్క మాట నీతో మాట్లాడితే చాలు, నీ జీవితము పరిపూర్ణంగా మార్చబడిద్ది. సంపూర్ణమైన కృపిస్తాడు దేవుడు. పరిపూర్ణమైన కృపిస్తాడు దేవుడు. ఆ కృపలోనికి మనం వెళ్దాం. ఆ దైవ యొక్క అభిషేకాన్ని పొందుకుందాం. ఓరేపు బండలో మనం నిలుపుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి నాయన మారా నీళ్లు లేని జీవితము, ఎడారిలో ఉన్న జీవితాన్ని నాయన ఇజ్రాయేలు ప్రజలకు బండ కొట్టగా నీళ్ళిచ్చిన దేవుడు అయ్యా. మా జీవితాల్లో కూడా ఈ రాయన ఇదిగో నిరాశ నిస్పృహలో ఉన్నాం, మస్సా శోధించే వారికి ఉన్నాం. ఎన్ని మేలులు చేసినా శోధిస్తూ ఉంటామయ్యా. ఎన్ని మేలులు చేసినా ప్రభు తృప్తి లేని బ్రతుకులయ్యా మాయి. ప్రభువా, మా జీవితంలో ఒకటే ప్రభువా, కడబోర మ్రోగగా ఎత్తబడి నీ నిత్య రాజ్యంలో ఉండటమే మాకు నిత్యమైన మేలు ప్రభువా. ఆ కృపలో మమ్మల్ని ఉంచండి. ఈ రాత్రి దీవించి ఆశీర్వదించి ముందున్న సమయాన్ని మీరు బలపరచమని మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.